హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అఫీషియల్గా మీట్ అవ్వడం జరిగింది. ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు. సో వాళ్ళు మూడు క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా కలిశారు. రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషను, టికెట్ల వ్యవహారం కావచ్చు, బెనిఫిషియల్ వ్యవహారం కావచ్చు, అలాగే తెలుగు సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా ఏ రేంజ్లో టాప్లో ఉందనేది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా వాళ్ళు చర్చించడం జరిగింది. సో మరి రేవంత్ రెడ్డి గారుతో కలిసినటువంటి ఆ సెలబ్రిటీ లిస్ట్ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రొడ్యూసర్స్లో సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దామోదర్, అల్లు అరవింద్, బివిసన్ ప్రసాద్, చిన్నబాబు, డివి దానయ్య, కిరణ్ గారు, రవి గారు, శ్రవంతి రవికిషోర్, నాగబాబు గారు, టీజీ విశ్వప్రసాద్ గారు, ప్రసన్న గారు, యువి వంశీ గారు, సుధాకర్ రెడ్డి, వంశీ, సునీల్, గోపి గారు, సి కళ్యాణ్, రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ కలవడం జరిగింది. డైరెక్టర్స్లో కొరటాల శివ, అనిల్ రావిపూడి, కె రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, వీరశంకర్, త్రివిక్రమ్, పవర్, బాబీ, వేణు శ్రీరామ్, వేణు గారు, వి విజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ డైరెక్టర్స్ లిస్ట్లో వీళ్ళందరూ కలవడం జరిగింది. ఆర్టిస్టులో చూసుకుంటే నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవి శేష్, నితిన్, వెంకటేష్, కిరణబోరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోత్రేని, వీళ్ళందరూ కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వెసులుబాట్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్ డీటెయిల్గా రేవంత్ రెడ్డి గారికి చెప్పగా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. నేను ఏదైతే కట్టుబడి ఉన్నానో, అసెంబ్లీలో ఏ మాటకైతే కట్టుబడి ఉన్నానో, బెనిఫిట్ షోలన్నీ అవన్నీ కూడా నేను సీఎం కుర్చీలో ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు అయితే ఇవ్వను. ఇదైతే ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ తెలిసేలాగా అందరూ చూశారు కూడా. సో ఏదైతే నేను అసెంబ్లీలో కట్టుబడి ఉన్నానో దానికైతే నేను వెనక్కి తగ్గను, బెనిఫిట్ షోలు అయితే ఉండవు అని చెబుతూ ఇంకా చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది సినీ ప్రముఖులతో. సో ఆ విశేషాలు కూడా నేను మీకు చెప్తాను. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సెలబ్రిటీలదే. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటాము. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపించాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి అంటూ ఇవన్నీ పాయింట్స్ కూడా సినీ ప్రముఖులకి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు టూరిజం సంబంధించినటువంటి ఏమైనా అంటే టెంపుల్ కానీ, లేకపోతే ఎకో పర్యావరణానికి సంబంధించినటువంటి టూరిజం కానీ, ఇవన్నీ ప్రమోట్ చేసేందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, సెలబ్రిటీలు ఎవరైనా చొరవ చూపిస్తే మన టూరిజం, టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ ఇవన్నీ ప్రపంచానికి తెలుస్తుంది. అది కూడా ది బెస్ట్ ఆయన చెప్పినటువంటి మాట. దాని తర్వాత చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా చొరవ చూపించాలని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టూడియోలు కావచ్చు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మీరు సహకరించాలి. తెలంగాణ వైడ్గా స్టూడియోలు పెట్టాలి. తెలుగు సినిమా ఇటు ఆంధ్రాలోను, ఇటు తెలంగాణలోను వ్యాప్తి చెందాలి, స్టూడియోలు కట్టాలి మీరు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు మాట్లాడారు. అలాగే బాడీ గార్డ్స్ విషయంలో ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో అది కూడా చాలా కరెక్ట్ మాట. ఎవరైతే బౌన్సర్లు ఉంటారో ఆ బౌన్సర్లు ఈ మధ్య చాలా మితిమీరి వ్యవహరిస్తున్నారు, పోలీసులను కూడా అడ్డుకుంటున్నారు. సో వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది సినిమా హీరోలే, లేకపోతే వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా అన్నారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో సాడ్ మూమెంట్ ఏంటంటే సినిమా లవర్స్కి, ముఖ్యంగా అభిమానులకి ఇకపై సంక్రాంతి నుంచి వచ్చేటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, వెంకటేష్ గారి సినిమా కావచ్చు, ఇంకా మిగతా సినిమాలన్నింటికి కూడా ఇప్పటి నుంచి ఇంకా బెనిఫిట్ షోలు అయితే ఉండవు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్నంత కాలం. సో ఇవన్నీ విషయాలు కూడా సినిమా పెద్దలు రేవంత్ రెడ్డి గారితో చెప్పడం, రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.